నమస్కారం. BB4 తెలుగు న్యూస్కి స్వాగతం. నేను మీ అనిత. ప్రకాష్ రెడ్డి మామూలు దోపు తూపు అంటారు. ఇక్కడ ఉన్న మేము పార్టీకి ముందు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అంతకుముందు రాజశేఖర రెడ్డి సార్ కావచ్చు, విధేయులుగా సైనికులుగా మాకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా పార్టీకి అండగా ఉంటూ వచ్చినాము. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిన్నలేమన్నా ఒక సర్పంచుల సంఘ సన్మానం కార్యక్రమం పెట్టి వాళ్ళు ఏదన్నా మేలు లేకపోతే ఏం పని చేసినాం, మనం డెవలప్ చేసినాం, పల్లెల్లో పార్టీకి ఏమన్నా మేలే వచ్చింది అది మాట్లాడుకోకుండా వ్యక్తిగతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అన్న మీద అది కానీ ఎందుకు మాట్లాడాడంటే, మా ఇంటికి వ్యక్తిగతంగా భోజనానికి వచ్చిందానికి మాకు బంధువులు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఏమో తెలుగుదేశం పార్టీ సంబంధించిన జేసీ కుటుంబము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని నానా మాటలు మాట్లాడే తల్లిని విజయమ్మని మాట్లాడి ఇంటికి పోయి వాళ్ళ అన్నబిడ్డ పెళ్లికి పిలుస్తాడు, కాళ్ళు మొక్కుతాడు. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసినా ఇక్కడే ఉంటూ దుర్మార్గ మాటలు చెప్పి మాయమాటలు చెప్తే జగన్మోహన్ సార్ గారు ఏదో మిస్గైడెన్స్ జరిగిందో ఇంకోటి జరిగిందో, మేమైతే పార్టీని వదిలిపెట్టాం, పార్టీ అంటే ఉంటాం మేము. ఆయన మాత్రం తెలుగుదేశం వాళ్ళతో లోపాయకరం ఒప్పందాలు ఒప్పుకొని ఈ రోజుకి వాళ్ళ కాంట్రాక్ట్ బిల్లులు ఎంతో మంది కార్యకర్తలు బిల్లులు కాలే. వాళ్ళ కుటుంబం సభ్యుడు వాళ్ళ బినామీ ఒక రమణాటి అని ఉంటాడు, వాళ్ళు బిల్లులు చేపించుకొని వాళ్ళు లోపాయకరం ఒప్పందాలు ఒప్పుకొని మమ్మల్ని బి టీం అనేది ఏ టీం అనేది. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అంటే కార్యకర్తలను మోసం చేసే కుటుంబం అనేది మొత్తం జిల్లాకు తెలుసు, నియోజకవర్గమే కాదు. కార్యకర్తలు ఎవరినడిగినా చెప్తారు. వందలాది మంది కార్యకర్తలు సర్వే నెంబర్లలో అమ్ముకొని కష్టపడి ఎమ్మెల్యే చేస్తే ఆయనేమో ఎమ్మెల్యే పదవిని అడ్డం పెట్టుకొని వందలాది కోట్లు ఈ చుట్టుపక్కలే ఉన్నాయి భూములు ఆస్తులు అన్నీను. ఏమన్నంటే నాకేం లేదు, నా ఇల్లు లేదంటాడు. ఒక హైదరాబాద్ లో ఒకరు, బెంగళూరులో విలాసవంతమైన విల్లాల్లో జరుపుతున్నారు. వాళ్ళ ఒక ఆయన హైదరాబాద్ లో ఉంటాడు, ఆక్సిజన్ తయారైతుంది టాప్ 10 హైదరాబాద్ సిటీలో. లోదా ఎలీజీ అనే ఇంట్లో ఉంటాడు ఆయన ఫ్యామిలీ. మామూలు జబర్దస్తిలో యాక్టింగ్ చేస్తారు చూడు, అదే అయింది. కార్యకర్తలతో డబ్బులు ఇప్పించుకొని ఎన్ని కడిగితే నిందలేస్తాడు ఆయన. ఏమయ్యా తెలుగుదేశం వాళ్ళతో టైప్ లో ఉన్నారంటారు డబ్బులు అడిగితే దేనికి? ఎక్కడన్నా ఈ రాజకీయ నాయకుల లక్ష్యాలు ఎక్కడ ఉన్నాయా? రాష్ట్రంగా దేశంలో ఎవరి దగ్గర ఉన్నాయా? ఎవరైనా రాజకీయ నాయకుడు మేలు చేయలేకుండా కీడు చేయడు. కార్యకర్తలు జగన్మోహన్ అభిమానించే వాళ్ళందరూ రోడ్డున వేసారు వందలాది మంది కార్యకర్తలను. ఆ పేర్లు కానీ త్వరలో చెప్తాం. మేము పార్టీకి అండగా ఉన్నాం. మా వందలాది మంది కార్యకర్తలు ఈ రోజు రోడ్డును పడినారు. నువ్వేం చేసినావో చెప్పు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం సైనికులు మాత్రం పనిచేసినాం. చచ్చినా వైఎస్ఆర్, బతికినా వైఎస్ఆర్. రాజశేఖర రెడ్డి కొడుకు ఉన్నంత వరకు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్.